The general lien entitles the bailee to retain the goods of bailor for a general balance of account. Okay. The particular lien entitles the bailee to retain the goods for the services rendered by him in which remuneration is due. Okay. అక్కడ వరకు. Okay. So please, section 170. ఎవరి దగ్గర ఉన్న చదవండి. సెక్షన్ 170. Bailey's particular lien, where the bailee has, in accordance with the purpose of the bailment, rendered any service involving the exercise of labor or skill in respect of the goods bailed, he has, in the absence of a contract to the contrary, a right to retain such goods until he receives due remuneration for the services he has rendered in respect of them. Okay. So what here is section 170 ఏమన్నాడంటే, so section 120లో where the bailee has, in accordance with the purpose of the bailment, rendered any service, అది ఏదైనా అయి ఉండొచ్చు, ఇన్వాల్వింగ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ లేబర్, స్కిల్, ఏదైనా దాని మీద ఆడు కష్టమైనా పెట్టి ఉండొచ్చు, లేకపోతే ఆడు స్కిల్ అయినా ఉపయోగించి ఉండొచ్చు, ఆడికి ఇవ్వబడినటువంటి వస్తువుల మీద. హీ హ్యాస్ ఇన్ ద absence of the contract to the contrary a right to retain such goods until he receives due remuneration for the service he has rendered in respect of them. సో దాని అర్థం ఏంటిది? సో ఇప్పుడు ఏం చేశాడు, ఒక వ్యక్తి, ఇలిస్ట్రేషన్ ఉందండి మీకు? ఆయనకి దానికి అంటే చేసిన పనికి ప్రతిఫలం దక్కేంత వరకు ఆయన దగ్గర రిటైన్ చేయొచ్చు అని చెప్తున్నారండి. అదే ఇలిస్ట్రేషన్స్ ఉన్నాయా బేరాక్ లో లేదా? చదవండి. A delivers a rough diamond to B, a jeweler, to be cut and polished. Okay. Which is accordingly done. B is entitled to retain the stone till he is paid for the services he had rendered. So A delivers a rough diamond to B. వీడి దగ్గర ఒక రాయి దొరికింది, ఆ రాయిని బికి ఇచ్చాడు. బి ఏంటిది? హీస్ ఎ జెవులర్. సో వాడు ఏంటంటే ఆడు జెవులర్ గా హీ కెన్ కట్ అండ్ పాలిష్ ది రఫ్ స్టోన్. ఆ ఇచ్చినటువంటి ఆ రఫ్ స్టోన్ ఈడు ఏం చేశాడంటే చక్కటి డైమండ్ గా తయారు చేశాడు. అయితే చక్కటి డైమండ్ గా తయారు చేసిన తర్వాత ఇప్పుడు నేను నీకు రఫ్ స్టోన్ ఇచ్చాను, ఆ స్టోన్ నాకు తిరిగి ఇచ్చి అంటే కుదరదు. ఆడు ఏదైతే వాడి స్కిల్ ని పెట్టి వాడి టైం ని ఇన్వెస్ట్ చేసి ఆడ రఫ్ స్టోన్ ని ఒక పాలిష్డ్, ఒక పర్ఫెక్ట్ డైమండ్ గా దాన్ని తీర్చిదిద్దాడు, దానికి అయ్యే ఖర్చుని కంపల్సరిగా ఏం చేయాలి? బికి ఇవ్వాలి. అప్పుడే బి ఆ స్టోన్ తిరిగి ఇవ్వడానికి, లేకపోతే అంతవరకు బి తన దగ్గర ఆ స్టోన్ ని ఉంచుకోవచ్చు. దట్ ఈస్ వాట్ రైట్ టు లీన్. అసలు లీన్ అంటే ఏంటి? రైట్ టు రీటైన్ ద గూడ్స్ టిల్ ద డ్యూస్ ఆర్ క్లియర్డ్. లీన్ అంటే ఏంటండి? రైట్ టు రీటైన్ ద గూడ్స్ టిల్ ద డ్యూస్ ఆర్ క్లియర్డ్. సో మనం అవతల వైపోడు వస్తువుని ఎంతవరకు ఉంచుకోవచ్చు అంటే ఆడు మన బాకీని తీర్చినంత వరకు, మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేటంత వరకు ఆ వస్తువుని మన దగ్గర ఉంచుకునే అధికారాన్ని రైట్ టు లీన్ అంటారు. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్. Gives cloth to B, a tailor, to make into a coat. B promises A to deliver the coat as soon as it is finished. Okay. And to give a 3 months credit for the price, B is not entitled to retain the coat until he is paid. Okay. ఇక్కడ ఏంటంటే పనికి టైం ఇచ్చారు కాబట్టి అంటే అదే రిటైన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారండి. అవును, అదే. సో A gives cloth to B, a tailor, to make into a coat. B promises A to deliver the coat as soon as it is finished and to give a 3 months credit for the price. B is not entitled to retain the coat until he is paid. సో 3 నెలలు తర్వాత ఇస్తాను అని దానికి ఒప్పుకున్నాడు కాబట్టి డబ్బులు 3 నెలలు ఇటు ముందే చెప్పాడు, నువ్వు నాకు కోట్ కొట్టేసి ఇచ్చి నేను నీకు 3 నెలల తర్వాత డబ్బులు ఇస్తానని ఆడు ఒప్పుకున్నాడు కదా. సో నాకు డబ్బులు వచ్చినంత వరకు కోర్టు ఉంచుకుంటానని అనడానికి వీలు లేదు, కోర్టు మాత్రం ఇచ్చేయాలి అంటున్నాడు. ఓకే అండి, దీనిని జనరల్ లీన్ అంటారు. నెక్స్ట్ 171, సెక్షన్ 171. General
lien of bankers, factors, wayfingers, attorneys, and policy brokers. Bankers, factors, wayfingers, attorneys of a high court and policy brokers may, in the absence of a contract to the contrary, retain as a security for a general balance of account any goods paid to them, but no other persons have a right to retain as a security for such balance goods paid to them unless there is an expense contract to that effect. Adi. So bankers, factors, lawfingers, attorneys of high court, and policy brokers may, in the absence of the contract to the contrary, retain as security for the general balance of accounts. అంటే ఏదైతే బ్యాంకర్ అప్పు ఇచ్చాడో దానికి ఆస్తి కాగితాలు అడు ఉంచుకోవడం కానీ, లేకపోతే ఏదైనా వస్తువు వాడి దగ్గర ఉంచుకోవడం కానీ, అదంతా కూడా ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ కాంట్రరీ. ఓకే, but no other person have right to retain as a security for such balance of goods bailed to them unless there is an express contract to the effect. So ఇంకొకటి అవడం ఈయనకు బదులుగా వాళ్ళ ఆస్తి ఉంచుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. సో దిస్ ఇస్ సెక్షన్ 171. 170, 171 రెండు కూడాను దే ఆర్ టాకింగ్ అబౌట్ రైట్ ఆఫ్ Lien. అంతే. సో దిస్ ఇస్ వాట్ రైట్ టు లీన్. నెక్స్ట్ ద ఫోర్త్ వన్ ఏం మనం చదువుకున్నాం, రైట్స్ ఆఫ్ బెయిలీలో ద ఫోర్త్ వన్ రైట్ అగైన్స్ థర్డ్ పార్టీ. సో రైట్ అగేన్స్ట్ థర్డ్ పార్టీ. సో రాసుకోండి, రైట్ అగేన్స్ట్ థర్డ్ పార్టీ. ఇఫ్ అ థర్డ్ పర్సన్ ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టండి, రైట్ అగేన్స్ట్ థర్డ్ పార్టీ. If a third person deprived bailey from possession or enjoyment of the goods bailed Sir, possession of the goods bailed అండి. if a third person deprived bailey from possession or enjoyment person deprived bailey from possession or enjoyment of the goods bail, comma, he can sue such third party. He can sue such third party full stop. This right to sue third party is also available. This right to sue third party is also available to the bailer under the right of subrogation. Section 180 చదవండి. చదవాలి.
sued by bailior or bailey against wrongdoer. Sued by bailior or bailey against wrongdoer. ఓకే, దాని అర్థం ఏంటండి? చదవండి. If a third person wrongfully deprives the bailey of the use or the possession of the goods bailed or does them any injury, the bailey is entitled to use such remedies as the owner might have used in the like case if no bailment had been made, and either the bailior or bailey may bring a suit against a third person for such deprivation or injury. ఓకే. సో వాట్ మీకేం అర్థమైంది? ఇఫ్ అ థర్డ్ పర్సన్ wrongfully deprives the bailey of the use of possession of the goods bailed or does them any injury, the bailey is entitled to use such remedies as the owner might have used in the like case of the bailment. సో ఒకడు బదులు ఇంకొకడు వాడాడండి, అది సేమ్. ఒక ఆటో పట్టుకోలేడండి ఒకడు, నేను చెప్పాను చూడండి. సో సేమ్ ఎగ్జాంపుల్. ఓకే, గాట్ ఇట్. హలో సార్ చెప్పండి సార్. అసలు ఆ క్లాస్ అటెంటివ్ గా ఉన్నారా లేరా అసలు ఏం అర్థం అవ్వట్లేదండి బాబు. ఇఫ్ అ థర్డ్ పర్సన్ wrongfully deprives the bailey of the use of possession of the goods bailed, అంటే ఇక్కడ ఎవడిని ఆపుతున్నాడండి? ఇప్పుడు బెయిలర్ నేను అంటే ఒకడికి వస్తువులు ఇచ్చాను, వస్తువులు ఇస్తే ఆడు ఏమయ్యాడు? తీసుకున్నాడు వస్తువులు. ఎవరికి ఇచ్చానో ఇచ్చినోడు ఏంటయ్యాడు? సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. అది నేను ఒకరికి వస్తువులు ఇచ్చాను, నేనేమయ్యాను? ఆడేమయ్యాను? రాంగ్ పర్సన్ సార్. రాంగ్ పర్సన్, రైట్ పర్సన్? రైట్ పర్సన్ కి ఇచ్చానండి, రైట్ పర్సన్ కి ఇచ్చాను. ఓకే. The bailior and that person was bailey. ఆడు బెయిలీ అయ్యాడు. కానీ ఇప్పుడు ఏమైంది? చెప్పండి. ఆ అవతల వైపోడిని వీడు బెయిలీని ఎవడో, నా ఫ్రెండో లేకపోతే ఇంకొకటి ఎవడో ఆ వస్తువులు, నేను పంపించిన వస్తువుల్ని లేకపోతే ఆటోని వాడుకోకుండా చేసి, నేను ఆటో ఇచ్చానండి అడిగి. నేను ఆటో ఇస్తే ఆడు ఆటో వాడుకోకుండా చేసాడు. గాట్ ఇట్? సార్ అంటే థర్డ్ పర్సన్ ఆ ఇచ్చిన గూడ్స్ కి ఏవైనా ఇంజురీ చేస్తే బెయిలీ ఎలా అయితే సూట్ వేయగలడో అలాగే బెయిలర్ కూడా వాడి మీద బెయిలర్ ఎలాగే వేయగలడని నేను చూసేసాం. ఇప్పుడు బెయిలీ కూడా ఆ థర్డ్ పార్టీని సూట్ చేయగలడని మనం చూస్తున్నాం. సింపుల్. నేను అదే చెప్తున్నాను. ఆటో చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే చాలు. అంతే హరి. ఆ బెయిలర్ ఎలాగైతే ఆ థర్డ్ పార్టీని సూట్ చేయగలడో బెయిలీ కూడా థర్డ్ పార్టీని సూట్ చేయగలడు. ఓకేనా? ఇంక ఇందులో అర్థం కానివేమీ లేవు. మళ్ళా చెప్పండి, చెప్తాను. నా దగ్గర ఒక ఆటో ఉంది. ఎవడో అద్దెకి కావాలన్నాడు ఒక వారం రోజులకి. నేను వాడికి అద్దెకి ఇచ్చాను ఆటో. ఆడు వారం రోజులకి నాకు రెంట్ ఇవ్వాలి. అద్దె అంటే తెలుసు కదా, హైర్. ఓకే, సో హీ హాస్ టు పే మీ ద రెంట్. కానీ ఒకడు వెళ్ళి ఆడిని ఆ ఆటో వాడుకోకుండా చేశాడు 5 రోజులు. 6వ రోజు పట్టుకెళ్ళి దానికి యాక్సిడెంట్ చేశాడు. ఆడెవడో థర్డ్ పార్టీ. ఇప్పుడు ఆడిని ఎవడైతే ఆటోను వాడుకోకుండా చేశాడో లేకపోతే ఆటోకి డ్యామేజ్ చేశాడో అవన్నీ బెయిలీ ఆడి మీద, ఆ థర్డ్ పార్టీ మీద కేసు వేయడానికి అవకాశం ఉందా లేదా? ఆటో ఆడిది కాదు కాబట్టి కేసు వేయకూడదు అంటారా ఏంటి అని? సార్ ఇది రైట్ అగేన్స్ట్ థర్డ్ పార్టీ అనండి. అంతేనండి, రైట్ అగేన్స్ట్ థర్డ్ పార్టీ. ఎంజాయ్మెంట్ నుంచి ఒకళ్ళ అంటే ఆయన్ని ఇచ్చేస్తే మనం వేయచ్చు సార్ ఆయన మీద. అంతే. అంటే ఇప్పుడు ఆటో బెయిలీది కాదు కదా. ఇప్పుడు కోర్టు ఏమంటది? ఆటో నీది కాదు కదా, నువ్వు ఎలాగేసో కేసు అనడానికి అవకాశం ఉందంటే లేదు. ఆటో బెయిలీది అయినా ఆటో బెయిలీది కాకపోయినా ఆడు బెయిలీ పొజిషన్ లో ఉన్నప్పుడు థర్డ్ పార్టీ కానీ ఆడిని ఏదైనా అబ్జెక్ట్ చేసినా నష్టం కలిగించినా బెయిలీకి కూడా బెయిలర్ రైట్స్ ఉంటాయి అవతల వైపు థర్డ్ పార్టీ మీద కేసు వేయడానికి. ఓకే అండి? ఎస్ సార్.
యా వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇప్పుడు వరకు అయ్యాయండి. సిలబస్ కి రండి. కమ్ టు సిలబస్. సిలబస్ బుక్స్ తీయాలి. Termination of bailment, sir. టెర్మినేషన్ ఆఫ్ బెయిల్మెంట్. ఓకే, ఫస్ట్ మొత్తం అంతా చూసామని ముందుదంతా చూసామా? డెఫినేషన్, ఎసెన్షియల్స్, రిక్విజిట్స్ ఆఫ్ బెయిల్మెంట్, కైండ్స్ ఆఫ్ బెయిల్మెంట్. Yes, sir. ఓకే ఓకే. నౌ టెర్మినేషన్ ఆఫ్ బెయిల్మెంట్. జస్ట్ అ మినిట్. ఓకే ఓకే, నోట్స్ తీయండి. నోట్స్ తీస్తే చెప్తాను. ఓకే, మీకు టెక్స్ట్ బుక్స్ లో ఇవి ఉండవండి. మీకు దయచేసి మీరు డోంట్ ఓకే. రైట్ డౌన్. టెర్మినేషన్ ఆఫ్ బెయిల్మెంట్ హెడ్డింగ్ పెట్టుకోండి. చదువుతున్నాను, రాసుకోండి. ఓకే, ఏ బెయిల్మెంట్ ఈజ్ ఎండెడ్ when its purpose has been achieved. Write down. Termination కింద a bailment is ended when its purpose has been achieved, comma, when the parties when the parties agree that it is terminated, comma, or when the bailed property, comma, or when the bailed property is destroyed. A bailment created. చెప్పండి సార్, మీనింగ్ మారిపోతుంది కదా సార్. డిస్ట్రాయిడ్ అంటే ఇన్ విచ్ కండిషన్? అంటే ఇప్పుడు నేను దాన్ని డిస్ట్రాయ్ చేయమంటే దాన్ని డిస్ట్రాయ్ చేసేయాలి. నేను మీకు డిస్ట్రాయ్ చేయమంటే డిస్ట్రాయ్ చేసినప్పుడు అప్పుడు టర్మినేట్ అవుతుంది. అంతే. మిస్టేక్ ఇఫ్ ఇట్ ఇస్ డిస్ట్రాయిడ్ దెన్ ఇట్ ఇస్ నాట్. నో సార్, కాదండి, అలా కాదు. అందుకే నేను ఏమన్నాను, పర్పస్ హాస్ బీన్ అచీవ్డ్ when the parties agree that parties దేనికి అగ్రీ అయ్యారు, that it is terminated or when the bailed property is destroyed. సో పార్టీస్, ఒకవేళ నేను మీకు ఇచ్చింది, ఇదిగో నేను మీకు ఎంత ప్రాపర్టీ ఇస్తున్నాను, దీన్ని తీసుకెళ్లి చెత్త గంటలో పడియండి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, నా ఇంట్లో డెబ్రిస్ ఉందండి, ఒక లారీ ఓడిని తెప్పించానండి. లారీ ఓడిని తెప్పిస్తే లారీ ఓడి ఏమన్నాడంటే, సార్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ పడడానికి ₹1,00,000 అవుతుందండి అన్నాడు. సరే అన్నాను. నేను బెయిలర్ అయ్యాను, నా చెత్త పట్టుకెళ్ళడానికి ఆడు బెయిలీ అయ్యాడు. అప్పుడు ఆ చెత్త నాడు ఏం చేయాలి, డిస్ట్రాయ్ చేయాలండి. అది అంటున్నాను. అదండి శుభకారం. ఎస్ సార్, అర్థమైందండి? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఎక్కడ ఉన్నావు?
ఓకే, నెక్స్ట్ ఇది ఒక్క పారాగ్రాఫ్ లో మొత్తం చెప్పేద్దామని ట్రై చేస్తున్నాను, ఇంకా రాసుకోండి. ఏ బెయిల్మెంట్ క్రియేటెడ్ ఫర్ అన్ a bailment created for an indefinite period is terminable at the will by either parties. By either or both, sir? Will by either party. At will by either party. Either కాదు, either. At will by either party, comma, as long as other party, comma, as long as the other party receives due, as long as other party receives due notice, as long as other party receives due notice of the intended termination. సార్ ఇక్కడ యాక్సెప్టెన్స్ రిక్వైర్మెంట్ లేదా? ఏదండి? బై ఎయిదర్ అన్నాం కదా సార్. బై ఎయిదర్ అన్నాం కాబట్టి యాక్సెప్టెన్స్ రిక్వైర్మెంట్ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ బెయిలర్ అంటాడు, అదే లాంగ్ టర్మ్ కాబట్టి క్యాన్సిల్ చేసేద్దాం అని చెప్పేసి బెయిలీ అనుకుంటాడండి. ఆయనకి నోటీస్ పంపించాడు అనుకున్నాం సార్. యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సరే అది క్యాన్సిల్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో అవన్నీ ఉంటాయి కదండి. యాజ్ లాంగ్ యాజ్ ది అదర్ పార్టీ రిసీవ్స్ డ్యూ నోటీస్ అన్నాడు అంటేనే ఆ నోటీస్ నాడు అక్నాలెడ్జ్ చెయ్యాలని. అవును సార్. అది సో యాక్సెప్టెన్స్ ఉంటదండి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అంతా కూడా కలిపి చదువుతాం. యాక్సెప్టెన్స్ చెయ్యాలి. అవతల వైపు బేదీ కానీ యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ చదువుతాం. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ రీడ్ సెక్షన్ 153. ఎవరో ఒకరు చదవండి. Termination of bailment by bailies act inconsistent with conditions. ఓకే, సో A contract of bailment is avoidable at the option of bailer if the bailer does any act with regard to the goods bail inconsistent with the conditions of the bailment. సో ద ఫస్ట్ వన్ అంటే ఎందులో రాసుకుంటారంటే ఇప్పుడు మీరు పైన రాసినటువంటి టోటల్ పారాగ్రాఫ్ కింద సో మెథడ్స్ లోని మోడ్స్ ఆఫ్ టెర్మినేషన్ రాసుకోండి. మోడ్స్ ఆఫ్ టెర్మినేషన్ ఫస్ట్ మోడ్ సెక్షన్ 153. First mode, section 153. The second one, రాసుకోండి. If the bailment is for a stipulated period, comma, it terminates as soon as the period expires. If the bailment is for a stipulated period, it terminates రాసుకున్నారు. It terminates as soon as that period expires. The second one,
If the bailment is for a specified purpose, third one. First section 153 రాశారు, తర్వాత సెకండ్ ది if the bailment is for stipulated period it terminates as soon as the period expires రాశారు. రెండోది. మూడోది, if the bailment is for a specified purpose, if the bailment is for a specified purpose, comma, it terminates as soon as the purpose is accomplished. It terminates as soon as the purpose is accomplished. Third one. The fourth one. Fourth one. If the bailey does any act, section 153 రాశారు. అదే, ప్లీజ్ కట్ డౌన్. థర్డ్ వన్, if the bailey does any act వద్దు. A gracious bailment, fourth one, a gracious bailment can be terminated any time. A gratuitous bailment can be terminated any time, but if the premature termination causes any loss to the bailey, comma, the bailor must indemnify the bailey. Comma, the bailor must indemnify the bailey. So the gracious bailment can be terminated any time. Adi. Next, fifth one. A gracious bailment. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. A gracious bailment can be terminated. Yes sir. Any time. Yes sir. Bracket lo, but if the premature termination causes any loss to the bailey. Premature sir. Premature. If the premature causes. But if the premature termination causes any loss. Any loss to the bailey. Any loss to the bailey, comma, the bailor must indemnify the bailey. అంటే ఆయన అది డ్యూటీ సార్ అది. అంతేనండి, నష్టాన్ని భరించాలి కదా. Okay. Next, the last one, fifth one. A gracious bailment terminates upon the death of the either bailor or bailey. Terminates upon. A gracious bailment terminates upon the death of either the bailor or the bailey. Bailey చచ్చిపోయినా bailor చచ్చిపోయినా bailment terminate అయిపోద్ది.
నెక్స్ట్ రాసుకోండి. టెర్మినేషన్ ఆఫ్ ది బెయిల్మెంట్ లోని అట్ ద విల్ ఆఫ్ ది బెయిలర్, అట్ ది విల్ ఆఫ్ ది బెయిలర్. దాని కంటిన్యూషన్ అండి. లేదండి, ఇది ఆరోది. ఐదు చెప్పాను ఇప్పటికి, ఇది ఆరోది. అట్ ది విల్ ఆఫ్ ది బెయిలర్, ఇది ఆరోది. సెక్షన్ 159 రాసుకోండి. సార్. అవునండి. ఓకే, ఇప్పుడు 162 చదవండి. సెక్షన్ 162 చదవండి. Right of third person claiming goods bail. ఓకే, If a person other than the bailer claims goods bail, he may apply to the court to stop the delivery of the goods to the bailer and to decide the title of the goods. ఓకే. సో ఇది ఒక స్పెషల్ కండిషన్ అండి. లాస్ట్ లో 162 కూడా రాసుకోండి. థర్డ్ పార్టీ కూడా దాన్ని టెర్మినేట్ చేయగలడు. Sir, 162 termination of gracious bailment by death का sir. 160 చదవండి. మరి ఆయన ఏం చదివారు? 167 అండి. 162 అండి. సారీ. టర్మినేషన్ ఆఫ్ గ్రేషియస్ బెయిల్మెంట్ బై డెత్ సార్. అయితే అది ఆల్రెడీ రాసేసుకున్నాం. మీరు 167 చదివారా? వద్దు. సో ఓకే, 162 రాయొద్దు, 167 రాసుకోండి. ఆయన తప్పు చదివిన కరెక్ట్ చదివారు ఆయన. 167, ఈవెన్ థర్డ్ పార్టీ కెన్ టెర్మినేట్ ఆన్ సర్టన్ కండిషన్స్. ఈవెన్ థర్డ్ పార్టీ కెన్ టెర్మినేట్ ఆన్ సర్టన్ కండిషన్స్. ఓకే అండి, ఇది టర్మినేషన్ ఆఫ్ ది బెయిల్మెంట్. ఇంకా దీనిలోని జనరల్ లీన్ అంటే ఏది, పర్సనల్ లీన్ అంటే ఏది, దాని ఉద్దేశం ఏది, ఇవన్నీ ఉంటాయి. కానీ మనకి సబ్జెక్ట్ అయితే మాత్రం అంటే రైట్ ఆఫ్ లీన్ ఆర్ బెయిలీస్ లీన్ ఏంటిది, ఇవన్నీ ఉన్నాయండి. రైట్ ఆఫ్ లీన్స్, డ్యూటీస్ ఆఫ్ లీన్, ఇవన్నీ అవి అవసరం లేదు మనకి సబ్జెక్ట్ లో అయితే, మనకు అవి లేవు. కాబట్టి ఐఎమ్ నాట్ డీలింగ్ విత్ ఇట్. అయినా చెప్పండి అని అంటే నేను చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఇట్ గివ్స్ యువర్ టైం, ఎనర్జీ అండ్ ఆల్సో ఇట్ విల్ కన్ఫ్యూజ్ యూ మోర్. సబ్జెక్ట్ అక్కడ మనకి ఇవ్వలేదు. రైట్స్ ఆఫ్ ది యూనిట్ 2 లో చూడండి, ఉందా రైట్ ఆఫ్ లీన్? అసలు లీన్ కోసం ఏమైనా ఉందా? నో సార్. లేదు. కాబట్టి వీఆర్ నాట్ స్టడీయింగ్. నెక్స్ట్ మనం చదవాల్సింది ఏంటిది? ప్లెడ్జ్. నెక్స్ట్ చదవాల్సింది ఏంటిదండి? ప్లెడ్జ్. ప్లెడ్జ్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, రైట్స్ ఏంటిది, డ్యూటీస్. ఓకే, ప్లెడ్జ్. విల్ స్టడీ ద ప్లెడ్జ్. ప్లీజ్ రైట్ డౌన్, we have time. Okay, next class, pledge. పెద్ద హెడ్డింగ్ పెట్టుకోండి, ప్లెడ్జ్ అని. Write down. Pledge is a special kind of bailment. Pledge is a special kind of bailment. It is also known as
it is also known as, within the hyphens, PAWN, pawn. PAWN, pawn. Pledge is a special kind of bailment. Full stop, it also known as pawn. Full stop. If the goods are bail, if the goods are bailed as a security, pledge is a special kind of bailment. It is also known as a pawn. If the goods are bailed as a security for payment of a debt or performance, if the goods are bailed as a security for payment of a debt or performance of a promise, comma, it is called pledge. ఇక్కడ ఈ ప్లెడ్జ్ లో పేర్లు మారిపోతాయండి. ఓకే, ప్లీజ్ రైట్ డౌన్. ద పర్సన్ డెలివరింగ్ ద గూడ్స్, the person delivering the goods delivering the goods, ఒరిజినల్ గా బెయిల్మెంట్ లో ఏమని పిలుస్తాం? బెయిలర్. Bailer. In this case, the person delivering the goods, bailer. In this case, pawner, PAWNER, pawner. Pawner. ప్లెడ్జర్ అను పానర్ అంట. ప్లెడ్జర్ అని పిలవం, ఎక్కువ పానర్ అనే పిలుస్తాం. పానర్. And the person to whom the goods are delivered, the person to whom the goods are delivered, bailee, is here called as pawnee. ఓకేనా? ఎవడ పానర్ ఎవడ పానీ అర్థమైందండి? హలో. ఎస్ సార్. Yes, sir. అసలు ఏం మాట్లాడరండి అసలు సార్ క్లాస్. ఓకే, నౌ డెఫినిషన్. ప్లీజ్ రైట్ ఆన్ సెక్షన్ 172 డెఫినిషన్ అని రాసుకోండి. డెఫినిషన్.
Section 172 of the Indian Contract Act. Section 172 of the Indian Contract Act 1872 defines pawn, pawner and pawnee. చదవండి సెక్షన్ 172. The bailment of goods as security for payment of a debit or performance of a promise is called pledge. ఓకే, The bailer in the case called the pawner, the bailee is called the pawnee. ఓకే. సో సింపుల్ గా చెప్పాడు, సెక్షన్ 172 లో డిఫైన్ చేశాడు ఎవరెవరు ఏది అని. ఓకేని. నౌ ప్లీజ్ రైట్ డౌన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ప్లెడ్జ్. Essential elements of the pledge or pawn, PAWN, pawn. Essential elements of the pledge or pawn. తొందరగా రాయాలి, టైం అయిపోతుంది. To constitute pledge, the following conditions are to be satisfied to constitute pledge. To constitute pledge, comma, the following conditions are to be satisfied. First one, delivery of goods. First one, delivery of goods. Second one, security for payment of debt. Second one, security for payment of debt. Security for payment of debt. Third one, the subject matter must be movable property. The subject matter must be movable property. ఈ మూడు విషయాలు ఉండాలండి. ఏదైనా ప్లెడ్జ్ అవ్వాలి అంటే ఏటేటి ఉండాలి? డెలివరీ ఆఫ్ గూడ్స్ ఉండాలి, సెక్యూరిటీ ఫర్ పేమెంట్ ఆఫ్ డెట్ ఉండాలి, ద సబ్జెక్ట్ మ్యాటర్ మస్ట్ బి మూవబుల్ ప్రాపర్టీ అయి ఉండాలి. ఓకే, సో మళ్ళా ఫస్ట్ డెలివరీ ఆఫ్ గూడ్స్ సైడ్ హెడింగ్, లేకపోతే రేపు కంటిన్యూ చేద్దాం. సరేలేండి, రేపు కంటిన్యూ చేద్దాం, ఎందుకు తొందరగా. ఎనీ డౌట్స్? చెప్పండి, ఎవరికైనా ఏమైనా ఇప్పటి వరకు నేర్చుకున్న దానిలో డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ.
అందరికి? ఓకే, సో 12:50 అవుతుంది కదా, సో మీకు నెక్స్ట్ క్లాస్ కి రెడీ అవ్వండి. ఓకే, సో టుమారో వి విల్ స్టడీ వాట్? విల్ స్టడీ ఎసెన్షియల్ ఎలిమెంట్స్, డెలివరీ ఆఫ్ గూడ్స్ దగ్గర నుంచి మనకి సిలబస్ లో ఉన్న మిగతాది కూడా చూద్దాం. సో రైట్స్, డ్యూటీస్ అండ్ అదర్ థింగ్స్. రైట్స్, డ్యూటీస్ అండ్ డ్యూటీస్ ఆఫ్ పానరు, పాని అన్ని చూడాలని చాలా ఉంది సబ్జెక్ట్. ఓకే, ఇక్కడతో కంటిన్యూ అయిపోయేదేం లేదు. ఓకే, సో పార్ట్ సి చూస్తున్నారా మీరు సెమిస్టర్ 1 కి? ఎస్ సార్. ఓకే, మీకు ఎవరికైనా ఎక్కడైనా పార్ట్ సి లో మీకు అర్థం కాని ప్రాబ్లం ఏమైనా వస్తే నాకు పోస్ట్ చేస్తే, బిఫోర్ డే నాకు సాటర్డే ఎప్పుడైనా పోస్ట్ చేస్తే నేను మీకు మండే 1 or 2 క్లాసెస్ తీసుకుంటాను, మండే, ట్యూస్డే, సో దట్ ఇట్ విల్ బి లైక్ ఎన్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఫర్ యూ. ఓకే ఓకే సార్. ఓకే దెన్, సరే.